హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో యాంకిల్ లెంత్ అనార్కలి టాప్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఏ విధంగా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా క్లిక్ చేయండి సో దట్ మన ఛానల్లో ఏ వీడియో నేను అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి జార్జెట్, అలానే లైనింగ్స్ కోసం కాటన్ అండ్ పాలిస్టర్ యూజ్ చేస్తున్నానండి. ముందుగా మనం షోల్డర్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 14 ఇంచెస్ ఉంది, కానీ నేను 6 ఎందుకు మార్క్ చేస్తున్నానంటే నెక్ డీప్ అనేది ఎక్కువగా పెడదాం అనుకుంటున్నాను, కాబట్టి షోల్డర్స్ జారిపోతాయి కాబట్టి నేను 6 ఇంచెస్ తీసుకున్నాను. అలానే షోల్డర్ ఎంతైతే తీసుకున్నామో అంత ఆర్మ్ డౌన్ అనేది మార్క్ చేసుకోవాలి. చెస్ట్ రౌండ్ ఎంతైతే ఉందో దాన్ని 4తో డివైడ్ చేసి ఎన్ని ఇంచెస్ అయితే వస్తాయో అన్ని ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. అలానే 2 ఇంచెస్ ఖర్చు కోసం తీసుకోవాలి. ఇప్పుడు ఈ పాయింట్స్ని అన్నీ కలుపుతూ లైన్ డ్రా చేసుకోవాలి. అండ్ ఫస్ట్ చేయవలసిన పని ఏంటంటే మనం యోక్ పార్ట్ హైట్ అనేది ఫస్ట్ మార్క్ చేసుకోవాలి. నేను ఇది మర్చిపోయానండి, అందుకనే ఇప్పుడు చూపిస్తున్నాను. నేను 14 ఇంచెస్ తీసుకున్నా. సో వేస్ట్ రౌండ్ని కూడా 4తో డివైడ్ చేసి ఎన్ని ఇంచెస్ అయితే వస్తుందో అన్ని ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఒక 1 ఇంచ్ అయితే మనం డాట్ కోసం తీసుకోవాలి. అండ్ అలానే 2 ఇంచెస్ పైన ఏ విధంగా చెస్ట్ రౌండ్ దగ్గర ఎంత అయితే ఖర్చు కోసం 2 ఇంచెస్ తీసుకున్నామో వేస్ట్ రౌండ్ దగ్గర కూడా 2 ఇంచెస్ ఖర్చు కోసం తప్పకుండా తీసుకోవాలి. ఇప్పుడు ఖర్చు పాయింట్స్ని కలుపుతూ ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. మర్చిపోకండి, ఇది 2 ఫోల్డింగ్లో ఉంది. ఓపెన్ ఉన్న సైడు ఫ్రంట్కి ఉండాలి, అంటే క్లోజ్ ఉన్న సైడ్ మన సైడ్ ఉండాలండి. మర్చిపోకండి, ఓపెన్ ఉన్న సైడ్ మనకు ఆపోజిట్లో ఉండాలి. సో ఇక్కడ ఒక 1 ఇంచ్ని పైకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా మార్క్ చేసుకోండి. ఇక్కడ 3.5 ఇంచెస్ అయితే మార్క్ చేసుకోండి. అన్ని బాడీ మెజర్మెంట్స్కి ఇక్కడ 3.5 అయితే మార్క్ చేయకూడదు. నేను తీసుకున్న మెజర్మెంట్స్కి అయితే అక్కడ 3.5 మార్క్ చేసి ఈ 2 పాయింట్స్ని కలుపుతూ ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. అలానే ఒక 1 ఇంచ్ పైకి ఇక్కడ ఆర్మ్ దగ్గర మార్క్ చేసుకుని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా డ్రా చేయండి. అండ్ అలానే మీకు నెక్ విడ్త్ అండ్ డీప్ ఎంత ఉండాలనుకుంటున్నారో అంత మార్క్ చేసుకోండి. అలానే ఆర్మ్ లో అనేది ఒక 1/2 ఇంచ్ లోపలికి మార్క్ చేసుకుని ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఫస్ట్ అయితే కట్ చేసేసుకోండి. కట్ చేసుకుని ఇలా డాట్స్ అయితే పెట్టుకోండి. అండ్ నేను నెక్ బ్యాక్ అండ్ ఫ్రంట్ రౌండ్ పెడదాం అనుకుంటున్నాను. సో ఆర్మ్ లో అండ్ ఫ్రంట్ నెక్ కట్ చేసేసి పక్కన పెట్టుకోండి. అలానే బ్యాక్ నెక్ కూడా నేను డ్రా చేసేసి కట్ చేసేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకుని 4 ఫోల్డ్స్ వేసి ఇప్పుడు మనం కట్ చేసిన యోక్ పార్ట్ యొక్క లైనింగ్ ఫ్యాబ్రిక్ని దానిపైన ప్లేస్ చేసి మార్క్ చేసి కట్ చేసేసుకోండి. క్లోజ్ ఉన్న సైడు మన వైపు ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసేసేయండి. ఓన్లీ బ్యాక్ పార్ట్ వేసి మాత్రమే కట్ చేయాలి. ఫ్రంట్ పార్ట్ ఎందుకు వేయకూడదంటే దానికి మనం ఆర్మ్ లో తీసాం కాబట్టి బ్యాక్ పార్ట్ మాత్రమే వేసి కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలానే ఇక్కడ నేను హ్యాండ్స్ని మార్క్ చేసుకుంటున్నాను. నేను ఎల్బో హ్యాండ్స్ స్టిచ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి హ్యాండ్ హైట్ అండ్ లూజ్ అనేది ఫస్ట్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఆర్మ్ డౌన్ అనేది మార్క్ చేసుకుని 3.5 మార్క్ చేసుకుని ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మార్క్ చేసుకుని ఇలా డ్రా చేసుకుని అయితే కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. దీనికి కూడా హ్యాండ్ లో అనేది తీయాలి, ఒక 1/2 ఇంచ్ లోపలికి. ఇక్కడ ఒక డాట్ పెట్టుకోవాలి. అలానే ఇక్కడ కింద సైడ్ కూడా ఒక డాట్ పెట్టుకోవాలి. హ్యాండ్ లో అనేది కట్ చేసుకోవాలి. సో నెక్స్ట్
బాటమ్ యొక్క లైనింగ్ నేను కట్ చేస్తున్నాను. ఇది కోన్ ఫోల్డింగ్ వేయాలండి. ఇది 4 ఫోల్డ్స్లో ఉంది. ఇక్కడ ఒక సింపుల్ టిప్ చెప్తానండి. మన బ్యాక్ పార్ట్లోని ఏదైతే డాట్స్ కోసం 1 ఇంచ్ అనేది మనం మైనస్ చేసేసి బ్యాక్ పార్ట్ని ఇలా కోన్ ఫోల్డింగ్ పైన వేసి ఇలా మార్క్ చేసేసుకోవాలి. దాన్ని మార్క్ చేసిన తర్వాత కూడా ఒకసారి రౌండ్ షేప్ వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, ఖర్చులతో సహా మనం దీనిపైన మార్క్ చేసుకోవాలి. ఒకసారి చెక్ చేసుకోండి, మీకు కావాల్సిన వేస్ట్ రౌండ్ అనేది ఖర్చులతో సహా వచ్చిందో లేదో చూసుకోండి. ఇందులో డాట్స్ అయితే ఇంక్లూడ్ చేయకూడదండి. ఇక్కడ టోటల్ లెంత్ వచ్చేసి 42 ఇంచెస్. యోక్ పార్ట్ అనేది 14 ఇంచెస్ నేను తీసుకున్నాను. సో బాటమ్ లెంత్ అనేది మనకు 28 ఇంచెస్ అయితే వస్తుందండి. సో ఇప్పుడు మనం బాటమ్ లెంత్ అనేది ఫస్ట్ మార్క్ చేసేసుకోవాలి. మార్క్ చేసేసుకుని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా మనం కోన్ ఫోల్డింగ్ వేసుకోవాలి. ఇది లైనింగ్ వచ్చేసి 4 ఫోల్డ్స్లో ఉందండి. ఇది వచ్చేసి మనకి 8 ఫోల్డ్స్లో ఉంటుంది. 8 ఫోల్డ్స్లో ఉంటుంది కాబట్టి మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ని 4 ఫోల్డ్స్ ఉంది కాబట్టి మనం దాన్ని ఇంకొక ఫోల్డ్ వేసి, అంటే మనకి మొత్తం 8 లేయర్స్ అయితే వస్తాయండి. ఇంకొక ఫోల్డింగ్ వేసి దాన్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఇలా ప్లేస్ చేసి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మీకు ఎంత హైట్ అయితే కావాలనుకుంటున్నారో అంత హైట్ మార్క్ చేసేసుకొని కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇంకా స్టిచ్చింగ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మనం. సో ముందుగా ఫ్రంట్ అండ్ బ్యాక్ యోక్ పార్ట్స్ని స్టిచ్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి నీట్గా. సో నేను ఇక్కడ బ్యాక్ పార్ట్కి క్రిస్ క్రాస్గా డోరీస్ అయితే పెట్టాలి అనుకుంటున్నాను. ముందుగా ఇలా లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని జాయిన్ చేసేసి పక్కన అయితే పెట్టుకోండి మీరు. బ్యాక్ పార్ట్కి ఒక 2 ఇంచెస్ గ్యాప్లో ఒక మార్క్ అయితే పెట్టుకోండి బోత్ సైడ్స్. దీనికోసం ముందుగానే ఒక డోరీని రెడీ చేసి పెట్టుకోండి. దాన్ని 1 or 2 ఇంచెస్ పీసెస్ కింద కట్ చేసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ప్లేస్ చేసి దానిపైన ఒక స్టిచ్ అయితే వేసుకోండి. ఈ విధంగా అన్నీ స్టిచ్ చేసుకున్న తర్వాత నెక్ ఏ షేప్లో ఉందో ఆ షేప్లో ఒక 2 ఇంచెస్ ఆర్ 1.5 ఇంచెస్ విడ్త్లో ఒక పీస్ని మనం కట్ చేసుకుని ఇలా స్టిచ్ చేసుకుని దానిపైన ఒక స్టిచ్ అయితే వేసుకుని దాన్ని టర్న్ చేసుకున్నట్లయితే మనకి ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుందండి. ఇలా నెక్ చుట్టూ కట్స్ అయితే పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత దానిపైన ఒక స్టిచ్ అనేది వేసుకోండి. దీన్ని టర్న్ చేసేసి హెమ్మింగ్ అయితే చేసుకోండి. మిషన్తో అయితే స్టిచ్ వేయొద్దు, కొంచెం ఆడ్గా కనిపిస్తుంది. సూది దారంతో
కుట్టుకోండి. అండ్ ఫైనల్ లుక్ వచ్చేసి ఇలా ఉంటుందండి. అండ్ దీనికి డోరీ అయితే పెట్టాలి. ఫ్రంట్ నెక్ని కూడా నేను రెడీ చేసేసుకున్నానండి. అండ్ అలానే ఫ్రంట్ అండ్ బ్యాక్ డాట్స్ అయితే మనం వేసేసుకోవాలి. మనం హ్యాండ్స్ని కూడా రెడీ చేసేసుకోవాలి. మీరు పైపింగ్ వేసుకోవాలనుకుంటే పైపింగ్ వేసుకోవచ్చండి. నేనైతే పైపింగ్ వేయాలనుకోవట్లేదు. ఇలా ఒక కాటన్ పీస్ని ఇలా అటాచ్ చేసి దాన్ని టర్న్ చేసుకోవాలి అనుకుంటున్నాను. మీకు ఏ విధంగా నచ్చితే ఆ విధంగా చేసుకోండి. బోత్ హ్యాండ్స్ ఇలా రెడీ చేసేసుకున్న తర్వాత మనం బాటమ్ యొక్క మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత యోక్ పార్ట్ని అలానే బాటమ్ పార్ట్ని కలిపి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, వీటిని జాయింట్స్ చేసేటప్పుడు బాటమ్ పార్ట్ని అస్సలు సాగదీయొద్దు. ఎందుకంటే అది ఎక్స్పాండ్ అయిపోయి యోక్ పార్ట్ కన్నా ఎక్కువగా అయిపోతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా స్టిచ్ చేసుకోండి. ఈ ఫస్ట్ డాట్ వచ్చేసి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్చింగ్ ఆపోజిట్లో ఉండాలి. సో సెకండ్ డాట్ వచ్చేసి దానికి ఆపోజిట్లో పెట్టి స్టిచ్ అయితే వేసుకోండి. బోత్ సైడ్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా షోల్డర్స్ అనేవి జాయిన్ చేసేసుకోవాలి. అండ్ ఫైనల్గా హ్యాండ్స్ అనేవి జాయిన్ చేసేసుకోవాలి. ఇలా బోత్ హ్యాండ్స్ జాయిన్ చేసేసుకున్న తర్వాత ఒకసారి దీన్ని టర్న్ చేసి మనకి హ్యాండ్ లూజ్ ఎంతైతే కావాలో అంత మార్క్ చేసుకోండి. ఇక్కడ 9 ఇంచెస్ కావాలి నాకు, కాబట్టి 4.5ని మార్క్ చేస్తున్నాను, ఎందుకంటే ఇది 2 ఫోల్డ్స్లో ఉంది కాబట్టి. అలానే ఆర్మ్ 14.5 ఉంది కాబట్టి అందులో సగానికి నేను మార్క్ చేసుకుంటున్నాను. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, సింపుల్గా చెప్పాలి అని అంటే మనం ఖర్చు కోసం 2 ఇంచెస్ అయితే వదిలాం కదండి. చెస్ట్ రౌండ్ దగ్గర 2 ఇంచెస్, అలానే వేస్ట్ రౌండ్ దగ్గర 2 ఇంచెస్ మార్క్ చేసుకుని దాని ప్రకారం మనం స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. సో హ్యాండ్స్ దగ్గర నుంచి కలుపుతూ ఆర్మ్ రౌండ్ని కలుపుతూ యోక్ పార్ట్ వరకు, యోక్ పార్ట్ డౌన్ వరకు అంటే వేస్ట్ రౌండ్ వరకు మనం స్టిచ్ అనేది వేసేసుకోవాలి. బోత్ సైడ్స్ అలా స్టిచ్ వేసేసుకున్న తర్వాత మీకు ఎన్ని స్టిచ్చెస్ అయితే కావాలో అన్ని స్టిచ్చెస్ అయితే వేసేసుకోండి. వేసేసుకొని ఒకవేళ మీకు డౌట్గా ఉంటే
ఒకసారి స్టిచ్ వేసిన తర్వాత సింగిల్ స్టిచ్ వేసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి. నాకు తెలిసినంత వరకు ఎగ్జాక్ట్ అయితే వస్తుంది. చెస్ట్ రౌండ్ అలానే వేస్ట్ రౌండ్ ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని, బాటమ్ యొక్క మెయిన్ ఫ్యాబ్రిక్ని అలానే లైనింగ్ ఫ్యాబ్రిక్ని సపరేట్గా స్టిచ్ అయితే వేసుకోవాలి. లైనింగ్ పార్ట్ కింద కూడా ఇలా ఫోల్డ్ చేసుకుని ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. నేను మెయిన్ ఫ్యాబ్రిక్ కిందనైతే జిగ్జాగ్ అయితే చేశానండి. ఒకవేళ మీకు జిగ్జాగ్ అనేది అవైలబుల్లో లేకపోతే నార్మల్ మిషన్ స్టిచ్ అయితే వేసేసుకోవచ్చు. మిషన్ స్టిచ్ కన్నా జిగ్జాగ్ చేస్తేనే చాలా బాగుంటుందండి. ఒకసారి చూడండి జిగ్జాగ్ చేస్తే ఎలా ఉందో. అండ్ నేను బ్యాక్ సైడ్ డోరీస్ కోసం ఇలా సర్కిల్ షేప్లో ఒక క్లాత్ని అయితే కట్ చేసుకుని దానికి కూడా నేను జిగ్జాగ్ చేసుకున్నానండి. జిగ్జాగ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే ఉంటుందండి. సో నేనైతే బ్యాక్ సైడ్ డోరీ పెట్టేశానండి. ఆ క్లిప్ మిస్ అయింది కాబట్టి నేను అది ఇందులో ఇంక్లూడ్ చేయలేకపోయాను. సో నేను నెక్స్ట్ వీడియోలో ఇలాంటి నెక్ ప్యాటర్న్ పెట్టేటప్పుడు తప్పకుండా ఆ వీడియో అనేది నేను షేర్ చేస్తాను. సో ఫైనల్ లుక్ చూసేయండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.